హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎట్ అండ్ అనదర్ డే. ఒకరోజు మన ఎక్సైటింగ్ జర్నీ డే స్టార్ట్ అయింది. ఇవాళ నుండి మనము హిమాచల్లోని డీప్ ఇంటీరియర్ హిమాచల్లోని కసోల్, తోష్, సేతన్, థాండి, జిబి ఇవన్నీ కవర్ చేయబోతున్నాము. మనకి ఇప్పుడు 8 o'clockకి సంపర్క్ క్రాంతి, బెంగళూరు సంపర్క్ క్రాంతి ఫ్రమ్ కాచిగూడ నుండి హజరత్ నిజాముద్దీన్ వరకు ట్రైన్ ఉంది. సో మనం వి గాట్ టు క్యాచ్ దట్ ట్రైన్. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:30 అవుతున్నట్టుంది, 6:33 అవుతుంది. సో మనం ఇక్కడ నుండి ఒక ఆటో పిక్ చేసుకుంటాం. ఆటో పిక్ చేసుకొని దెన్ వీళ్ళు గో టు కాచిగూడ స్టేషన్. కాచిగూడ నుండి మనకు 8 o'clockకి ట్రైన్ ఉంటుంది. హజరత్ నిజాముద్దీన్ వరకు అక్కడికి వెళ్తాము. సో అక్కడ నుండి తర్వాత అక్కడ ఏం చేస్తామన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత యుల్ ఫైండ్ ఇట్ అవుట్. రైట్. ఈసారి మా ట్రావెల్ కంపెనీయన్ వచ్చి మా బావగారు ఇద్దరు కలిసి ఈ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబోతున్నాం. సో లెట్ us మీట్ అట్ కాచిగూడ. మనకి రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేస్తున్నారు. సో దీనికి ఆగి బాగుంది. ఇది ఆటో 2 hours ఉంది దీనికి. అటు ఇటు ఏమో ఆటో బాగుందట. చాలా బాగుంది ఆటో. బాగుంది. కుదరబోనిద్దామనా? దీంట్లో మన మొత్తం గోపురం, తర్వాత గింబల్, డ్రోను, కొన్ని షూ పెట్టుకున్నాం. అక్కడ ట్రెక్కింగ్ అప్పుడు మనకి ఈ బ్యాగ్ కన్వీనియంట్ ఉంటుందని ఈ బ్యాగ్ని వాడుకుంటాం. ఇవాళ మన ట్రావెల్ ప్రోగ్రామ్ వచ్చేసి 8:10 కాచిగూడ రైల్వే స్టేషన్లో కర్ణాటక సంపర్క్ క్రాంతి ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి హజరత్ నిజాముద్దీన్లో దిగుతాము. సో అక్కడ నుండి అంబాలా కంటోన్మెంట్కి ఇంకో ట్రైన్ బుకింగ్ ఉంది మనకి. సో అంబాలా కంటోన్మెంట్ వెళ్ళి అక్కడ నుండి కల్కాకి ట్యాక్సీ వెళ్తాము. మళ్ళీ కల్కా నుండి షిమ్లాకి ట్రాయ్ ట్రైన్లో చేరుకోవాలన్నది మా ప్రోగ్రాము. సో చూద్దాం మరి ఎట్లా వెళ్తుందో ఆ ప్రోగ్రాము. హాయ్, నేను మీ మోహన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి మోహన్. అండ్ ఈసారి మనం ప్రయాణించబోతున్నాము మన భారతదేశంలోని హిమగిరుల సోయగాల పుట్ట అయిన హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ మన నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే మాకు అతను అక్కడున్న మొత్తం చెత్త తీస్తున్నాడా లేకపోతే తీసుకొచ్చి అక్కడ వేస్తున్నాడా అర్థం కాలేదు. నగర సుందరీకరణ పనులు రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours పైన డిలే ఉంది. ఇంకా ఇట్ ఇస్ స్టిల్ ఎట్ కర్నూలుకి దగ్గర ఉంది. కాచిగూడకి వచ్చేసరికి కాచిగూడకి డిలే ఉంది ట్రైన్. అది ఇంకా మాకు ఇంకా చాలా బయలుదేరింది ట్రైన్. అప్పుడే డిలే అయితే హౌ ఎలా? కాచిగూడ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ కోసం పడిగాపులు కాస్తున్నాము. ఈ ప్రకారంగా చూస్తే మన షెడ్యూల్ అప్సెట్ అయ్యేలాగుంది. ట్రైనింగ్ రాలేదు. కాచిగూడ రైల్వే
గుడి చేసింది మనకు ఫోను, మనం వెళ్తున్నామా లేదా కనుక్కోవడానికి. ఇగో చూడండి, అదా ఇదే 5S5. హాయ్ చెప్పు. మా బావనా, ఇగో ముందర తీసుకొని వెళ్తుంది చూడు. అదా చూడు చూడు వాడు చూడు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తాడు. అది ఇప్పటికి 2 hours నుండి వెయిట్ చేస్తాడు ఇక్కడనే. ఏదో హాయ్ అంటే చెప్పు. హాయ్ చెప్తుంది గుడి. టిఫిన్ చేసినావా? ఏం చేసినావు? ఇడ్లీయా పూరియా? ఎందుకు అయ్యా 10 అవుతుంది గుడి. ఓకే, మళ్ళీ గుడితో మాట్లాడి మళ్ళీ కాల్ బ్యాక్. మొత్తానికి 2.5 గంటల డిలేతోని మన ట్రైన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 hours 2.5 hours డిలే ఉన్నాయి. మనది S5 కోచ్. చూద్దాం. మొత్తం చూడండి, జనాలు ఏడ పడతాడు మొత్తం పెద్ద చేసి పెట్టింది. మొత్తం ఫుల్ జనాలు. మొత్తము అసెంబ్లీలకి అయితే మెడికల్ ఎగ్జామ్ ఉంది, రైల్వే మెడికల్ ఎగ్జామ్. చాలా మంది రైల్వేకి సంబంధించిన ఏదో మెడికల్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. వీళ్ళు మొత్తం అందరూ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కేసి మొత్తము అన్ని సీట్లు వేసుకొని కూర్చున్నారు. ఒక్కొక్క సీట్ పై 4-5 మంది కూర్చున్నారు. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ట్రైన్ ఎక్కగానే పడుకుందాం అనుకున్నాం. ఏం బావ, ట్రైన్ ఎక్కగానే ఒక పురుగు తీసిన తర్వాత వ్లాగ్ లైక్ చేసుకుందాం. తీరా చూస్తే సినిమా ఇంకో లాగుంది. ठंडा पानी, ठंडा पानी, चलो जल्दी लो. ठंडा पानी, चलो पानी बॉटल ठंडा पानी. వీళ్ళంతా రైల్వే ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ వీళ్ళంతా, కాబట్టి వీళ్ళని మనం ఏమనలేకపోయాము. కాకపోతే వీళ్ళు ఎంత దూరం ఇట్లా ప్రయాణం చేస్తారు, ఎప్పటి వరకు మనకి ప్రాబ్లము ఈ బాధ అన్నది నాకు అర్థం అవ్వలేదు. మొత్తానికి అన్న ఎవరో వచ్చి మాకు సహాయం చేసిండు. వీళ్ళందరికీ ముందే వార్నింగ్ ఇచ్చేసిండు, ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్, ఇక్కడ ఇట్లా కూర్చోడానికి లేదని. వచ్చేసరికి దిస్ ఇస్ ద ఫస్ట్ అఫీషియల్ హాల్ట్. ఇక్కడ వచ్చేసి బల్లార్షాలో ఆగింది ట్రైన్. యాక్చువల్గా దీనికి ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ ఆఫ్టర్ కాచిగూడ ఇదే అనమాట. సో అరౌండ్ ఆల్మోస్ట్ 2.5 hours డిలేలో నడుస్తుంది. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ట్రైన్. దీనికి మనం 2 ట్రైన్లు మిస్ చేస్తాం. ఒకటి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మనం కల్కా వెళ్ళే టైంకి కల్కా ట్రైన్ ఒకటి మిస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అంబాలా కంటోన్మెంట్ ట్రైన్ కూడా వీళ్ళు డెఫినెట్గా మిస్ అయిపోతుంది. జనరల్గా నైట్ ట్రైన్స్ ఏంటంటే ఇన్ టైంలో కరెక్ట్ చేస్తుంటుంది. దిస్ టైం ఇంకా అయ్యేలాగా లేదు. నేను ఎక్కువ మట్టుకు ప్రయాణం చేయడానికి మన ఇండియన్ రైల్వేస్నే వాడడానికి ఇష్టపడతాను. ఎందుకనంటే ఈ రైల్వేస్ ఓన్లీ ఒక ప్రయాణ మాధ్యమమే కాకుండా
నాకెందుకో మన భారతదేశానికి పర్యాయవాచకంగా కనిపిస్తుంటుంది. ఎందుకు అలా అనుకుంటున్నాను అన్నది మీకు కాసేపట్లో తెలుస్తుంది. మనము ట్రైన్ జర్నీ చేస్తున్నంతసేపు ఇలాంటి చిన్న కళాకారులు మనని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మన తోటి ప్రయాణికులలో కూడా చాలామంది కళాకారులు కనిపిస్తుంటారు మనకి. చూడండి, ఈ పాటలు ఎవరో పెడితే ట్రైన్లో మన తోటి ప్రయాణికులతో పాటు మనకి ఫుడ్ సప్లై చేసే వెండర్ కూడా గొంతు కలిపాడు. ప్రయాణంలో మనకి కులము, మతము, ప్రాంతాలతో ఏమీ సంబంధం ఉండదు. మన భారతదేశం అంతా ఒక్కటే అనడానికి ఇదే నిదర్శనము. ఇంకా ఇప్పుడు మనమంతా ఒకటే కులం, ప్రయాణికులం. మన ట్రైను 3.5 గంటల లేట్తోని హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంది. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 3.5 గంటలు లేట్ అయినా సరే మొత్తానికి నిజాముద్దీన్ వచ్చినాం. మొత్తం ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోయింది. అటు కల్కా పోలేము, అక్కడ నుండి షిమ్లా ట్రైన్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏం చేస్తామంటే మీరు ట్రై టు బుక్ ఏ ట్యాక్సీ. డైరెక్ట్ ఇక్కడ నుండి మనం ట్యాక్సీ చేసుకొని డైరెక్ట్గా షిమ్లా వెళ్ళడానికి ఏమో ఫస్ట్ వీ నీడ్ సమ్ ఫుడ్. ఫ్రెష్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఇంకా ఫ్రెష్ లేదు, ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, మన లేదు. ఇప్పటికీ ట్రైన్ మళ్ళీ వెళ్ళేప్పుడు కూడా సేమ్ ట్రైన్ బుక్ ఉంది. అది ఏం చూడాలి. ఇంత లేట్ ట్రైన్లు అన్నీ ఇంత లేట్ వస్తే ప్రోగ్రాంలు అన్నీ అప్సెట్ అయ్యి హజరత్ నిజాముద్దీన్లో ప్లాట్ఫామ్ నంబర్ 1 వైపు మనకి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఒకటి ప్రీమియం లాడ్జ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ మనకి వెయిటింగ్ లాడ్జ్తో పాటు మంచి వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. మన సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ ఇడ్లీ, పూరి, దోశ కూడా దొరుకుతుంది. అందుకని ఇంకా నేను మా బావ కూడా అక్కడనే రిఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ గట్రా అన్నీ అక్కడే చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మీరు కూడా ఎప్పుడైనా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వెళ్తే మీకు ప్రయాణానికి సమయం ఉంటే మాత్రము తప్పకుండా ఇది ట్రై చేయండి. మన షెడ్యూల్ అంతా అప్సెట్ అవ్వడంతో మేము ఇక్కడ ఢిల్లీ నుండి ట్యాక్సీ బుక్ చేసుకున్నాము డైరెక్ట్ షిమ్లా వెళ్ళడానికి. కాకపోతే అతను వెహికల్ బయట ఎక్కడో పార్క్ చేసుకున్నాడు. ఇక్కడ లోపల పార్కింగ్ ఇష్యూ ఉండడం వల్ల ఇక మాకు అడ్రస్ దొరకట్లేదు సరిగ్గా.
बाहर निकल के लेफ्ट साइड आ रहा है भैया। गुरुद्वारा कहाँ पर है? पता नहीं। हाँ गुरुद्वारा कहाँ है? कौन सा गुरुद्वारा? यहाँ है स्टेशन के पास। ये गुरुद्वारा आगे है, ये गुरुद्वारा इधर है। उस तरफ है? हाँ इसी तरफ है। एक मिनट भैया, चलो इनसे बात करो ना। LPG से बहुत इंडियन इंडियन गैस हो रहा है। इंडिया। अच्छा हाँ वही था सीखा था। हाँ राइट। ఈ అన్న కూడా అట్టే పోతున్నాడు. అచ్చా చలో భయ్ చలో. మసీహా అంటారు. మసీహా దారి చూపే దేవుడు అంటాం కదా. అట్లా మనం బయటకు వచ్చినామా, మనకు అవసరం పడితే నేను వచ్చి హెల్ప్ చేసి ఉంటా లేదా. మరి ఇది హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. రెండు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత नहीं भैया गाड़ी है ఫుల్ వెహికల్స్ తీవ్రమైన ఒత్తిడి ఉంది మాకు కదా బా. వెహికల్స్ తీవ్రమైన ఒత్తిడి ఉంది మన మీద. రా అక్కడ రా अच्छी क्या बल्कि पूछ रहे नहीं भैया नहीं కాదురా నాయన ఏమెక్కడ వద్దురు ఆయన ఇళ్ళకి వస్తే మళ్ళీ పార్కింగ్ గిర్కింగ్ అంతా ఉంటుంది. వేసుకోవాలి, సీట్ నెంబర్ రావాలి కదా మళ్ళీ. అవును ట్యాక్సీ అయితే అవును. అందుకే లోపల మొత్తానికి మనం బుక్ చేసుకున్న ట్యాక్సీ దగ్గరికి చేరుకున్నాము. కాకపోతే ఈయన చండీగఢ్ వరకే వస్తా అంటున్నాడు. అక్కడ నుండి ఇంకొక ట్యాక్సీ అరేంజ్ చేస్తారంట. क्या नाम है भैया आपका? सुखवीर। सुखवीर है। तो आप चंडीगढ़ तक आ रहे हो? नहीं आओ शिमला तक आओगे। मैं देखता हूँ नहीं जैसे कोई शिमले की गाड़ी मिली कि हमारे पास होती है तो भाई बोलेंगे, तो जैसे भाई बोलेगा जिसने आपको फ़ोन किया ठीक है हाँ वो कर ठीक है। अच्छा निकलेगा, थोड़े मच्छर बढ़ गए वहाँ। अरे ये क्या मच्छर भर गए बस। ये रात को क्या करें भी, रात को क्यों एयरपोर्ट करते हैं ना। आपको जल्द से जल्द शिमला पहुंचना है। पूरा रास्ते में प्रोग्राम पूरा चौपट होगा भैया, गाड़ी देर से आ गई थी ना। చండీగఢ్ నుండి షిమ్లా మనం షిమ్లా చేరుకుంటాము. ఆల్మోస్ట్ షిమ్లా వెళ్ళడానికి ఇప్పుడు మనకి దాదాపు 7 to 6 to 7 మినిమం, మ్యాక్సిమం 8 hours డ్రైవ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 7 8 అయ్యేలాగుంది. చూద్దాం. షిమ్లా చేరుకున్నామని అనుకోకండి. ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఇది ఏం పర్వత శ్రేణి? నేనే చెప్పేస్తాను. ఇది ఏ పర్వత శ్రేణి కాదు, కొండ కాదు అండి. ఇది మన ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో ఉన్న
డంప్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త. కొన్ని వేల గద్దలు ఆహారం కోసం సంచరిస్తున్నాయి చూడండి. కురుక్షేత్ర దాటిన తర్వాత మాకు లంచ్ చేయడానికి ఒక మంచి హోటల్ కనపడింది. సో అక్కడ లంచ్ కోసము ఆగాము. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా చేశారు. అందుకని మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకొని బాగా కడుపు నిండా తిన్నాము. ఇక్కడ మంచి భోజనంతో పాటు వీళ్ళు సర్వ్ చేసిన టీ కూడా చాలా బాగుంది. ఇది 70 మైల్ స్టోన్ సో చండీగఢ్ నుండి షిమ్లా వరకు మాకు ఇంకొక వెహికల్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుండి వేరే డ్రైవర్ వేరే వెహికల్ ఉంటుంది మనకి. మనం ఇప్పటివరకు సుఖ్వీర్ అన్న డ్రాప్ చేసిండు. ఇక్కడ నుండి ఆప్కా నామ్ వినోద్. హాయ్ బోల్. ఇక్కడ నుండి షిమ్లా వరకు మనని వినోద్ కుమార్ ఆయన డ్రాప్ చేసింది. ఎరోడ్ వెళ్ళేసరికి 10:30 అవుతుంది. పని చేస్తావా? ATM देख के ना ATM से निकलवाओ. टोटल मजे आले दी. ఇది షిమ్లా యొక్క నైట్ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తానికి మేము షిమ్లా చేరుకునేసరికి రాత్రి 11 అయిపోయింది. సో మేము షిమ్లాలో డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళేసి చెక్ ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మన హిమాచల్ అందాలని మనం వీక్షించబోతున్నాము. మీరు ఎవరు మిస్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఇవాళకి ఇంతే. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. మీకు గనక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.